ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. రేపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రాంత సమక్షంలో రేపు బోర్డు సవరణ పైన కార్యశాల వర్క్షాప్ నిర్వహించబడుతుంది. దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించబడుతుంది. ఈ ప్రెస్ మీట్లో సవరణ కార్యశాల ఈ కమిటీ మనోహర్ రెడ్డి గారు, కో కన్వీనర్ గౌతమ్ రావు గారు, అట్లాగే ఇంకో కో కన్వీనర్ వేముల అశోక్ గారు, స్పోక్ పర్సన్ మోనికర్ గారు, నందనం దివాకర్ గారు, నేను మైనార్టీ మోర్చా అధ్యక్షుని, అట్లాగే సంబంధించిన దాంట్లో కో కన్వీనర్, అట్లాగే ఫిరాసతుల్ అలీ బాక్రీ గారు, సీనియర్ ముస్లిం లీడర్. సో ఈ సమావేశాన్ని ముందు కొనసాగించాల్సిందిగా కన్వీనర్ మనోహర్ రెడ్డి గారిని కోరుతున్నాను. మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాలలో ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలలో వక్ఫ్ సంబంధించిన సవరణ చట్టం ఏదైతుందో అది పాస్ అవ్వడం జరిగింది. లోక్సభలో, రాజ్యసభలో, అనంతరము మరి రాష్ట్రపతి గారి ఆమోదంతో గెజెట్ కూడా 5వ తేదీ రోజు విడుదలైంది. ఈ యొక్క వక్ఫ్ చట్టంలో మెరుగైనటువంటి సవరణలు చేయాలా, ఈ యొక్క చట్టంలో అనేక లొసుగులు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు పూర్తి స్థాయిలో అమలు అవ్వటం లేదు అని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి గత సంవత్సరము ఆగస్టు మాసంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. 31 మంది సభ్యులతోని, 21 మంది లోక్సభ నుంచి పార్లమెంట్ సభ్యులు, 10 మంది రాజ్యసభ నుంచి, ఆ రకంగా 31 మంది సభ్యులు దేశమంతటా కూడా 25 రాష్ట్రాలలో పర్యటించారు. 10 ప్రధానమైనటువంటి నగరాలలో పర్యటించారు. 38 పెద్ద పెద్ద సమావేశాలు కూడా నిర్వహించారు. అనేక మంది స్టేక్ హోల్డర్స్ను కూడా కలవడం జరిగింది. 92 లక్షల రిప్రజెంటేషన్స్ను కూడా తీసుకొని పరిశీలించడం జరిగింది. ఆ జేపీసీ నివేదిక ఇచ్చిన తర్వాత క్యాబినెట్లో చర్చించి బిల్లు రూపంలో పార్లమెంటు ముందుకు 2వ తేదీ రోజు, 3వ తేదీలో పార్లమెంట్లో చర్చ జరిగింది. ఈ చట్టం గతంలో అనేక సార్లు అమెండ్మెంట్స్ వచ్చినాయి. 1954లో ఈ చట్టం ఏర్పాటు అయినప్పటికీ 95, 2013లో అనేక సార్లు అమెండ్మెంట్స్ చేశారు. అమెండ్మెంట్ చేసే ఏ సందర్భంలో కూడా ఈ స్థాయిలో చర్చ జరగలేదు. పార్లమెంట్లో సుమారు 13 గంటల సేపు చర్చ జరిగింది. రాజ్యసభలో 8 గంటల సేపు చర్చ జరిగింది. రాత్రి 2 గంటలకు బిల్ పాస్ అయింది. అంటే ఒక డెమోక్రటిక్ వేళ అనేక మంది ముస్లిం సంస్థల్ని, ముస్లిం సంఘాలను, వ్యక్తులను కూడా కలిసి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ రకంగా 5వ తేదీ రోజు దేశం ముందుకు ఈ యొక్క చట్టం వచ్చింది. దీని విషయంలో మొదటి నుంచి
ముస్లింల యొక్క వెనుకబాటుతనానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ దీనికి అడ్డు తగిలింది. కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఏ రోజు కూడా మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయలే. అది మేము చెప్పడం కాదు, సచార కమిటీ కూడా చెప్పింది. ఇప్పుడు కూడా అదే పోకడ, గుడ్డిగా వ్యతిరేకించటము, ముస్లిం సమాజాన్ని ఒక ఓటు బ్యాంకుగా మార్చుకునేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది, ఇంకా చేస్తూనే ఉన్నది. ఆ రకంగానే 1995లో ఉన్నటువంటి చట్టానికి 2013లో సవరణలు తీసుకొచ్చింది. ఆ సవరణలన్నీ కూడా అపరిమితమైనటువంటి అధికారాలను వక్ఫ్ బోర్డుకు అప్పగించటము, వాళ్ళు ఎన్నికలు సమీపిస్తున్న 2014లో వచ్చేటటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ముస్లిం ఓటు బ్యాంకు కోసము ఆ సవరణలు చేసింది. కానీ ఈరోజు దేశంలో రైల్వే, రక్షణ రంగం తర్వాత అత్యధికమైనటువంటి ఆస్తులు కలిగినటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ఫ్. ఈరోజు రైల్వే ఆస్తులన్నీ కూడా ప్రజలకు ఉపయోగంలో ఉన్నాయి. రక్షణ విభాగానికి సంబంధించినటువంటి అనేక ఆస్తులు, భూములు ఈ రోజులు ప్రజలకు, దేశానికి ఉపయోగార్థంలో ఉన్నాయి. కానీ ఈరోజు వక్ఫ్ ఆస్తులు ఏవైతున్నాయో అవి కేవలం కొంతమందికి మాత్రమే, కొంతమంది ముస్లిం పెద్దలకు, రాజకీయ నాయకులకు అవి ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వాటిలో మార్పులు తీసుకురావాలనేటటువంటి ఒక సదుద్దేశంతో దానిలో పారదర్శకత అవసరము, ఉద్దేశాలు, లక్ష్యాలు నెరవేర్చడానికి ఒక సమర్థవంతంగా పనిచేయాలా, ఒక జవాబుదారీతనంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకొచ్చినాం. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళు ఈరోజు రెచ్చగొట్టేటటువంటి వాక్యాలు, వాళ్ళని ప్రొవోకేట్ చేసి ఇది ఒక మత కోణంలో చూస్తున్నారు. ఇది ఏ మతానికి వ్యతిరేకమైనటువంటిది కాదు. ఈ ముస్లిం మతానికి వ్యతిరేకం అనేటటువంటి భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కొంతమంది పార్టీ నాయకులు తమ యొక్క అవసరాల కోసం, తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి రెచ్చగొడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? స్వయం ప్రతిపత్తి అనేది రద్దు చేసిర్రు, ప్రభుత్వ నియంత్రణను కఠినతరం చేశారు, ముస్లిం వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను చేర్చడం ద్వారా పవిత్ర స్థలాలను ఆక్రమించుకుంటారు, మతపరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు, మసీదులను, మదర్సాలను, ఖబరస్థాన్లను మరి ఆక్రమించుకునేటందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. వక్ఫ్ చట్టానికే కాదు, ముస్లింల ఆస్తులను కూడా బీజేపీ గుంజుకుంటుంది, తమ యొక్క రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నటువంటి ఈ రకమైనటువంటి ఒక నెగటివ్ నెరేటివ్, ఒక వ్యతిరేకమైనటువంటి ప్రచారానికి ఒడిగడుతున్నది కాంగ్రెస్ నేతృత్వంలో. అదే రకంగా మరి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా చేస్తారు. ఈ దేశవ్యాప్తంగా మనం చూస్తున్న రోజు పశ్చిమ బెంగాల్లో ఏ రకంగా అల్లరి చేస్తూ ఉన్నారో, ఏ రకంగా గొడవలు సృష్టిస్తున్నారో. ఈరోజు మనం ఒకటే, ఈ చట్టంలో ఒక న్యాయమైనటువంటి, సమ్మిళితమైనటువంటి వక్ఫ్ పాలనను నిర్ధారించాలని, ఇందులో కూడా పేదవాళ్ళు ఉన్నారు, ప్రాతినిధ్యం ఇవ్వాలని, దీని ద్వారా పేద ముస్లింలకు ఉపయోగం నిర్వహణకు ఒక జవాబుదారం అనేది లేదు. అందుకోసమే రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఒకటే మీడియా ద్వారా ముస్లిం సంబంధించినటువంటి ఆస్తులకు ఏ రకమైనటువంటి రంగం వాటిల్లదు. ఈ చట్టం ద్వారా ఏ మసీదులకు కూడా ఇబ్బంది లేదు, కబ్రస్థాన్లకు ఇబ్బంది లేదు, ఈద్గాలకు ఇబ్బంది లేదు. సమావేశాన్ని ఇది ఒక అపోహ సృష్టిస్తున్నారు. మనోహర్ రెడ్డి గారిని ఈ అపోహలు అనేది మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకోసం చేస్తున్నారు అనేది. ఈరోజు 8 లక్షల ఎకరాల భూమి, 8 లక్షల ఎకరాల భూమి ఈరోజు వక్ఫ్కున్నది. అంటే 2018 లెక్కల ప్రకారంగా
అంటే 10 లక్షల కోట్ల ఆస్తి ఉంది. 10 లక్షల కోట్ల ఆస్తి ఈరోజు వక్ఫ్ దగ్గర ఉన్నది. సచార్ కమిటీ 2006లో రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికీ కూడా 31% ముస్లింలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారు. లక్షల కోట్ల విలువైనటువంటి వక్ఫ్ ఆస్తులు వారి అభ్యున్నతికి ఉపయోగించటం లేదు, వినియోగించట్లేదు అనేది ఇది సచార్ కమిటీ చెప్పింది. 80% వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమైనవి, అవినీతికి పాల్పడ్డరు, అక్రమాలకు పాల్పడ్డరు. తర్వాత 70% వక్ఫ్ ఆస్తులు చట్టవిరుద్ధంగా ఆక్రమణకు గురయ్యాయి. మరి ఈరోజు మనం కనుక చూస్తే ప్రజా సంక్షేమం కోసం ఉద్దేశించిన ఈ యొక్క భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం జరిగేటటువంటిది ఏంటంటే వక్ఫ్. ఈ వక్ఫ్ భూములలో మనం చూస్తున్నాం ఏమేమి నిర్మించారు. పెద్ద పెద్ద భవనాలు నిర్మించారు, మాల్స్ నిర్మించారు, ఫంక్షన్ హాల్స్ నిర్మించారు, కమర్షియల్ కాంప్లెక్సెస్ ఉన్నాయి, ఇవన్నీ నిర్మించారు. కానీ వీటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయం అది రెంట్స్ రూపంలో కావచ్చు, అమ్మితే వచ్చినటువంటి ఆదాయం విషయంలో కావచ్చు, ఎక్కడైనా పేద ముస్లింలకు ఉపయోగపడుతున్నాయి ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పటికి కూడా పేద ముస్లింలకు దీనివల్ల ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. కొంతమంది మత పెద్దలు, రాజకీయ నాయకులు కుమ్మకై ఆస్తులను కొల్లగొట్టి సామాన్యమైనటువంటి ముస్లింలకు కనీస అవసరాలు కూడా ఈరోజు చేయకుండా చేస్తున్నారు. ఈరోజు కర్ణాటక తీసుకుంటే 22,000 ఎకరాల వక్ఫ్ భూమి 2 లక్షల కోట్లకు అమ్మిండ్రు, 2 లక్షల కోట్లకు అమ్మారు. ఈ రకంగా పూర్తి ఆధారాలతోనే మేము ప్రజల ముందుకు వచ్చినాం. కాబట్టి అందుకోసమే ఈరోజు మనం కనుక గమనిస్తే అసలు ఇందులో ఏమున్నది, ఈ చట్టం పేరు మనము కొత్తగా మార్చాం. యునైటెడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995 ఉమ్మీద్, UWMEED. దీన్ని ఆ రకంగా మనం మార్చాం. అసలు వీళ్ళు చెప్పేదంతా అసలు ఏం మార్చినాం చట్టంలో ఉన్నటువంటిది ఏం మార్చినాం. ఈరోజు దీన్ని మెరుగుపరచడం కోసమే తీసుకొచ్చినాం ఈ సవరణలు. అంటే 1995లో కట్టబెట్టినటువంటి అసాధారణమైనటువంటి ఏకపక్షమైనటువంటి అధికారాలను రేషనలైజ్ చేస్తున్నాం, మనం హేతుబద్ధీకరిస్తున్నాం, ఒక స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం దాన్ని. ఇప్పుడు ఏకాద ఆస్తి ఉంది, అది వక్ఫ్ ఆస్తి కాదా అనేటటువంటి ఆలోచన చేస్తున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏం చేసింది, అది ఏకపక్షంగా వాళ్ళకి అధికారాలను కట్టబెట్టి అపరిమితమైనటువంటి అధికారాలను వక్ఫ్ బోర్డుకి ఇచ్చింది. ఈరోజు దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటిని క్రమబద్ధీకరించి డిజిటలైజ్ చేయడము, దానికి ఒక స్ట్రీమ్ లైన్ చేసి పబ్లిక్ డొమైన్లో పెట్టాలనేటటువంటి ఆలోచన ఈ అమెండ్మెంట్ ద్వారా చేస్తున్నాం. అదే రకంగా వక్ఫ్ బోర్డులో కూడా చేంజెస్. ఇప్పుడు ఒక ఉదాహరణకు ఒకటి ఉంది, ఒక ముఖ్యమైన మార్పు, సెక్షన్ 42ని పూర్తిగా మనం తొలగించినాం. అంటే ఏంది ఈ సెక్షన్ అనేది ఏంది, ఒక ఆస్తి ఏదైతుందో వక్ఫ్ ఆస్తి క్లెయిమ్, అంటే ఒక ఆస్తిని క్లెయిమ్ చేయాలంటే వక్ఫ్ బోర్డుకి అధికారం ఉన్నది. ఇది కాదు అని ఎవరైనా చెప్పుకుంటే అది ఎవరిదైనా ప్రైవేటుదైనా లేకపోతే ఇంకెవరిదైనా సంస్థదైనా మాది ఆక్యుపై చేసిరని చెప్పుకోవడానికి వీలు లేకుంటుండే. దాన్ని కట్టడి చేసినాం. ఆ యొక్క 40 అనేటటువంటి సెక్షన్ని మనం తీసేసినాం. ఇది చాలా క్రూరమైనటువంటిది, ఏకపక్షమైనటువంటి 40 సెక్షన్ని. అయితే హిందువుల ఆస్తి కానీ ఏ ఆస్తి కానీ ఇది నిరూపించే బాధ్యతను గతంలో యజమాని పైన ఉండేది. ఇది నీదా కాదా నిరూపించుకోమనేది. మనం ఈరోజు ఏం చేసినామంటే వక్ఫ్ నమోదు చేస్తూ ఏదైతే భూమి నీది వక్ఫ్ భూమి అని మీరు అనుకుంటున్నారో, మీదా కాదా అది అనుకున్నప్పుడు మీరు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి. 90 రోజుల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇచ్చి మీరు రెవెన్యూ రికార్డ్స్లో మార్పు చేయాలి. రెవెన్యూ రికార్డులు మార్పు చేయడానికన్నా ముందే పబ్లిక్ నోటీస్ ఇవ్వాలి. ఇది వక్ఫ్ ప్రాపర్టీ, మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇవ్వాలి. ఆ రకంగా ఆ 40 సెక్షన్ తొలగించి మీరు నోటీస్ ఇచ్చి న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి దాని తర్వాతనే రెవెన్యూ రికార్డ్స్లో కరెక్షన్స్ చేయాలి. మీరు మీ భూమిగా మీరు నమోదు చేసుకోవాలనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి క్లాజ్ను ఇందులో పెట్టడం జరిగింది. రెండవది, ప్రభుత్వ భూమిని గతంలో చేసుకున్నారు. వక్ఫ్ ఏర్పాటు సమయంలో కావచ్చు, అనంతరం కావచ్చు,
ప్రభుత్వ భూమిని ఇష్టానుసారంగా తీసేసుకున్నారు. కాబట్టి ఆ ప్రభుత్వ భూమిని ఎప్పుడు తీసుకున్నా కూడా దానిపైన విచారణ చేసేటటువంటిది, అంటే ఇక ముందు కూడా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకుండా నిరోధించడానికి ఆల్రెడీ తీసుకున్నటువంటిది ఏదన్నా ఉన్నట్టయితే కలెక్టర్ అండ్ అబోవ్ ర్యాంక్ సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ని అపాయింట్ చేసి దానిపైన విచారణ చేసేటటువంటి అధికారాన్ని కూడా ఇందులో పొందుపరిచాము. మూడోది, వక్ఫ్ బోర్డులో ఇందులో మహిళలకు ప్రాధాన్యము, అదేవిధంగా ముస్లిమేతరులకు కూడా ప్రాధాన్యం కల్పించేటటువంటి అంశాన్ని ఇందులో చేర్చడం జరిగింది. అంటే ఏంది, ఎన్ష్యూరింగ్ ఇంక్లూజివిటీ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, అంటే సమ్మిళితమైనటువంటి ఒక విధానాన్ని, ఒక నిర్ణయాన్ని చేసే ముందు అందరినీ భాగస్వామ్యం చేసేటటువంటి ఈ రకమైనటువంటి సవరణ కూడా ఇందులోనే తీసుకొచ్చినాం. ఇందులో కూడా ఏంటంటే పేద ముస్లిం కొన్ని అందులో కూడా సియా సున్నీ కాకుండా బోహ్రా ఆగా కానీ అలాంటి వాళ్ళకు కూడా ఇందులో ప్రాతినిధ్యం ఇవ్వటం, అలాంటి వారి కోసం కూడా ప్రత్యేకమైనటువంటి వక్ఫ్ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఏంటంటే సియాకు సపరేటు, సున్నీకి సపరేటు, బోరాకు వేరే, ఆగా ఖాన్లకు కూడా అవసరం అనుకుంటే వాటికి కూడా చేయాలనేది. తర్వాత ఎంపీలకు ప్రాతినిధ్యము, న్యాయమూర్తులకు, ఎక్స్పర్ట్స్కు, అదే రకంగా ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీ అలాంటి వారు కూడా ఇందులో భాగస్వామ్యం ఉండే విధంగా చేయడం జరిగింది. దీని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఏదైతుందో, ఇంతవరకు ఏంటంటే ఈ యొక్క ఆదాయాన్ని వితంతులకు, విడాకులకు తీసుకున్నటువంటి మహిళలకు, అనాథల యొక్క నిర్వహణకు దీన్ని ఉపయోగించాలని, మహిళా వారసులకు స్పష్టమైనటువంటి రక్షణ కల్పించేటటువంటి ఈ యొక్క చట్టంలో కూడా మార్పు తీసుకురావడం జరిగింది. అదే రకంగా గిరిజనకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ 5, 6 ప్రకారంగా గిరిజన ప్రాంతాలలో భూములు కొనుగోలు అమ్మకానికి వీలు లేకుండా చట్టంలో ఉన్నది. మన దగ్గర కూడా 1/70 అని ఉన్నది. కాబట్టి షెడ్యూల్ 5, 6 ప్రకారంగా గిరిజనుల భూమి ఎక్కడైతున్నదో ఆ భూములు వక్ఫ్ భూమిగా తీసుకోవడానికి వీలేదు. గతంలో ఏవైనా తీసుకున్నట్టున్నట్టయితే అవి దాని నుంచి తొలగించాలనేటటువంటిది ఇదొక మార్పు చట్టంలో తీసుకొచ్చినాం. తర్వాత జాతికి సంబంధించినటువంటి స్మారక చిహ్నం కలిగినటువంటి భూములు కూడా తీసేసుకున్నది ఈరోజు. అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆజాద్ చంద్రశేఖర్ పేరుతో ఒక పార్క్ ఉంది ప్రయాగ్రాజ్లో, ఒక నేషనల్ లీడర్, స్వతంత్ర సమరయోధుడు. ఆ భూమి కూడా వక్ఫ్ భూమిని అని చెప్పేసి లాక్కున్నారు. కాబట్టి ఆ రకంగా హిస్టారికల్ తర్వాత హెరిటేజ్ ప్రాపర్టీస్ దాన్ని తీసుకోవడానికి వీల్లేదు. అలాగే ఏమైనా తీసుకున్నట్టయితే కూడా వాటిపైన విచారణ జరిపించేసి వాటిని తిరిగి తీసేయడం. ఇంతకుముందు ఏంటంటే వక్ఫ్ ప్రాపర్టీని ఎవరైనా ముస్లిం పేదవాళ్ళు ఏదైనా ఆక్రమిస్తే దానిపైన కఠినమైనటువంటి శిక్షలు విధించాలనేది ఉంది. ఈరోజు కఠినమైనటువంటి శిక్ష లేదు. ఈ శిక్షలు సాధారణమైనటువంటి జైలుగానే పరిగణించాలి. అంత కఠినమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి వీల్లేదని చెప్పేసి ఒకటి చేస్తాం. తర్వాత ముస్లిమేతరులు వక్ఫ్కు విరాళం ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో ముస్లిమేతరులందరూ కూడా వక్ఫ్కు విరాళం ఇచ్చిరని చెప్పేసి ఒక బోగస్ రికార్డు సృష్టించారు. ఒక అనుమానం ఏముందంటే ఈరోజు ప్రభుత్వానికి, ఇవి నిజంగా ఇచ్చినటువంటి భూములా, లేనట్టయితే భయపెట్టి తీసుకున్నారా అనేటటువంటి ఒక అనుమానము దీని విషయంలో రేపు రాబోయే రోజులలో ఎవరు కూడా ముస్లిమేతరుల యొక్క విరాళాలు వక్ఫ్కు పనికిరావు అనేటటువంటి చట్టాన్ని కూడా మనం దీని ద్వారా తీసుకొచ్చినాం. ముతావలిస్ అనే ఒకటి ఉన్నది. అంటే ఏంది, వక్ఫ్ ప్రాపర్టీకి కేర్ టేకర్ ఉండేటటువంటి వాళ్ళు ముతావలిస్ అంటారు. ముతావలిస్ ఎవరైతే నియమింపబడతారో వాళ్ళు వక్ఫ్ బోర్డులో మెంబరు. వక్ఫ్ అనేది నేషనల్ లెవెల్లో వక్ఫ్ కౌన్సిల్ అంటారు, స్టేట్లో వక్ఫ్ బోర్డు అంటారు. ఈ రెండింటిలో కూడా మనం సవరణలు తీసుకొచ్చినాం. ఇప్పుడు వక్ఫ్కు సంబంధించినటువంటి ముతావలిస్ ఎవరైతున్నారో, కేర్ టేకర్ అంటే అక్కడ ఉంటారు, ఆ కేర్ టేకర్ ఎవరైతున్నారో ముతావలిస్ వాళ్ళు ఏంటంటే అక్కడ రికార్డు మెయింటైన్ చేయాలి. ఆ ప్రాపర్టీకి సంబంధించినటువంటి రికార్డ్స్, అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఒక ఏడాది పాటు ఏదైనా అకౌంట్ మెయింటైన్ చేయకపోతే అతన్ని తొలగించేటటువంటి చట్టం కూడా ఇందులో తీసుకొచ్చినాం. ఒక ముతావలి ఉంటాడు, ఏది మెయింటైన్ చేయడు, రికార్డ్ మెయింటైన్ చేయడు, ఆ ప్రాపర్టీని టేక్ కేర్ చేయడు, అకౌంట్స్ మెయింటైన్ చేయడు. అలాంటి సందర్భంలో ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీస్ పాల్పడితే అతను అందులోకి వెళ్ళి తొలగించడం. రెండవది, గతంలో వక్ఫ్ ప్రాపర్టీ సంబంధించింది ఏదైనా ఎంక్రోచ్మెంట్ చేసినా లేకపోతే
అతనిపైన అలాంటివి ఏవైనా ఎలిగేషన్స్ ఉన్నట్టయితే అలాంటి వ్యక్తులు ముతావలీసుగా నియమించడానికి వీల్లేదు. ఇది ఒకటి చేయడం జరిగింది. తర్వాత పారదర్శకత, ప్రామాణీకరణ అంటే దేశవ్యాప్తంగా ఈ యొక్క వివరాలను ఏకీకృతం చేయడానికి కేంద్రీకృత పోర్టల్లో డేటాబేస్ని పెట్టి పారదర్శకత మరియు పర్యవేక్షణ మెరుగుపరుస్తుంది. దీని కూడా రిజిస్ట్రేషన్, డీడ్స్, తర్వాత ఒకటే ప్రాసెస్, దీనికో ప్రాసెస్ దానికోటి కాదు. కాబట్టి ఈ రకంగా కూడా ఇదొక మార్పు తీసుకురావడం. ఇందులో మీరు చెప్పండి, ఇందులో ఎక్కడైనా ఇప్పుడు నేను చెప్పినటువంటి సవరణలలో ఎక్కడైనా ఈరోజు ఈ గెజిట్లో మసీదు భూమిని తీసుకోవాలని కానీ, కబ్రస్థాన్ భూమిని తీసుకోవాలని కానీ, లేదా ముస్లింల ఆస్తులు గుంజుకోవాలని కానీ ఎక్కడైనా ఉన్నదా? ఎక్కడ కూడా ఈ చట్టంలో లేదు, ఈ యొక్క అమెండ్మెంట్స్లో ఎక్కడ కూడా లేదు. ఇవన్నీ కూడా అపోహలు సృష్టించి రెచ్చగొట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది పన్నుతున్నటువంటి నాటకము. ఈ ఉచ్చులో పడొద్దని చెప్పేసి నేను అందరిని కూడా కోరుతున్నాను. అందుకోసమే మేము ఈ సమాజంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు మనం ఒకటి సెంట్రల్ కౌన్సిల్ వక్ఫ్ కూర్పు ఏంటిది? సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన మార్పులు రెండు వేర్వేరు కేటగిరీల సృష్టించడానికి కారణం. ఒకటి, ముస్లింల కోసం 10 మంది సభ్యులు, ముస్లింల నుండి కేంద్ర ప్రభుత్వం ఈ కింది సభ్యులను నియమిస్తుంది. ముస్లిం వర్గంలో 10 మంది సభ్యులు. ఒకటి ఏంది? అఖిల భారత స్వభావము, జాతీయ ప్రాముఖ్యత కలిగిన ముస్లిం సంస్థలకు ప్రాతినిధ్యం వహించడానికి 3 వ్యక్తులు. నెంబర్ 2, రొటేషన్ పద్ధతిలో 3 బోర్డుల చైర్మన్లు. 3, స్థూల వార్షిక ఆదాయం 5 లక్షలు అంతకంటే ఎక్కువ ఉన్న వక్ఫ్ ముతావల్లీలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి. ముస్లిం చట్టంలో ప్రముఖ స్కాలర్లుగా ఉన్నటువంటి 3 వ్యక్తులు. పైన పేర్కొన్న సభ్యులు 2 ముస్లిం మహిళలు ఉంటారు. మహిళలకు ఇందులో స్థానం కల్పించినాం. ఇది రెండో కమిటీ. రెండోది మరొక కేటగిరీ, 12 మంది సభ్యులు. ఈ కేటగిరీలో 2 సభ్యులు ముస్లిమేతరులు ఉంటారు, మిగిలిన వారంతా ముస్లింలే. ఒకటి కేంద్ర మంత్రి, వక్ఫ్ చైర్మన్, ఎక్స్ అఫీషియో ఇన్ఛార్జ్. 3 పార్లమెంటు సభ్యులు, 2 లోక్సభ నుంచి, 1 రాజ్యసభ నుంచి. సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తులుగా పనిచేసిన 2 వ్యక్తులు. జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ఒక న్యాయవాది. అడ్మినిస్ట్రేషన్ లేదా మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ లేదా ఆర్కిటెక్చర్, మెడిసిన్ రంగాలకు చెందిన 4 వ్యక్తులు. కేంద్ర మంత్రిత్వ శాఖలో వక్ఫ్ వ్యవహారాలు నిర్వహించే భారత ప్రభుత్వ అదనపు కార్యదర్శి లేదా సంయుక్త కార్యదర్శి. ఈ రకంగా 10 మందితోనూ, ఒకటి 15 మందితోనూ ఈ రకంగా. సెంట్రల్ కౌన్సిల్ అదే పద్ధతిలో వక్ఫ్ బోర్డులో, కౌన్సిల్ అంటే జాతీయ స్థాయిలో, బోర్డు అనేది స్టేట్ లెవెల్ ఉంటుంది. ఈ రకంగా మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అపోహలు తొలగించడానికి ఎందుకు ఈ యొక్క అమెండ్మెంట్ సవరణలు తీసుకొచ్చినాము అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసము ఈ నెల 20 నుంచి వచ్చే నెల 5 వరకు 15 రోజుల పాటు ఒక అభియాన్ కార్యక్రమం, అంటే ప్రజలను అవగాహన చేసే కార్యక్రమము, జన జాగరణ అభియాన్ ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. అందుకోసమే రేపు ఒక వర్క్షాప్ను కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం, రాష్ట్ర స్థాయి వర్క్షాపు. దీన్ని రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు ప్రారంభం చేస్తారు. ఈ యొక్క వర్క్షాప్లో బీజేపీ జాతీయ సహసంఘటన కార్యదర్శి శివప్రకాష్ గారు పాల్గొంటారు. అదే రకంగా అరవింద్ మీనన్ గారు పాల్గొంటారు. మా రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు పాల్గొంటారు. అదే రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యులు, మరి ప్రతి జిల్లా నుంచి ఒక 4తోని ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ 4 కమిటీల్లో ఒకరు కంపల్సరిగా ఒక మైనార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. ఈ 4 అన్ని జిల్లాల నుంచి వచ్చేటటువంటి రేపు ఈ వర్క్షాప్ ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఉదాహరణకు మీకు కొన్ని అంటే ప్రాపర్టీస్, తెలంగాణలో నా దగ్గర ఒక 7 ప్రాపర్టీస్ ఉన్నాయి, నేను చదువుతా చూడండి. అంటే మొత్తం సంక్షిప్తంగా ఇప్పుడు ఈ ఢిల్లీలో ఎక్కడెక్కడ మీకు వివరంగా ఇప్పుడు ఇచ్చేయండి. మీకు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఎంక్రోచ్ అయినాయి. మెయిన్గా తెలంగాణలో ఉదాహరణకు కవాడిగూడలో ఉన్నటువంటి హోటల్ మ్యారియట్ 5 స్టార్ హోటల్, ఇది వక్ఫ్ దాంట్లో ఉన్నది. మీకు కావాలంటే నేను మీకు పంపిస్తాను షేర్ లింకు. రెండోది
140 ఎకరాలు అప్పీస్పేట రంగారెడ్డి జిల్లాలో దీన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే దీని ఈ హైకోర్టు దాన్ని స్ట్రక్ చేయడం జరిగింది. బోడుప్పల్లో కొంత ల్యాండ్, తర్వాత 750 ఎకరాలు ఇది మల్కాజ్గిరిలో, 4 ఎకరాల 5 గుంటలు గవర్నమెంట్ ల్యాండ్, ఇవి కూడా మీకు ఇచ్చేస్తాను. టోలీ చౌకీలో 38 ఎకరాలు, డి నాగరం కొయ్యలగూడెంలో దాదాపు 250 ఎకరాలు, శాస్త్రిపురంలో 38 ఎకరాలు. ఇవన్నీ కూడా మీకు వివరాలన్నీ కూడా మేము ఇస్తాం. రేపు వర్క్షాప్ అయిన తర్వాత పూర్తిగా, అంటే 15 రోజుల పాటు మేము ఏమేం కార్యక్రమాలు చేస్తున్నాం, రాష్ట్ర స్థాయిలో ఏం చేస్తాము, జిల్లాలో ఏం చేస్తాము, మండలంలో ఏం చేస్తాము, తర్వాత ఎక్కడెక్కడ పక్కు భూములు ఉన్నాయి. ముఖ్యంగా దీంట్లో ఏంటంటే చాలామందికి ఒక అపోహ, అందరూ కూడా ఎంఐఎం ప్రోత్సాహంతో, తర్వాత కొంతమంది తమ స్వలాభం కోసం స్వార్థం కోసం రెచ్చగొట్టి ర్యాలీలు నిర్వహించడము, ధర్నాలు చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. నేను ఒక సగటు ముస్లిం పౌరుని ఒకటే అడుగుతున్నా, ఈ యొక్క వక్ఫ్ వల్ల ఏమైనా మీకు మేలు జరిగిందా? దీనివల్ల మేము తీసుకొచ్చే దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందా మీకు? ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీరు నాయకులు చెప్పేటటువంటి మాటలు కాదు. ఈ యొక్క అపోహలు చాలా, నేను రెచ్చగొట్టేటటువంటి వీడియోస్ కూడా చూసిన. రేపు చట్టం వచ్చిందంటే మన ఆస్తులు గుంజుకపోతారు, మనకు నమాజ్ చేయడానికి మనకు మస్జిద్ ఉండదు, లేకపోతే మనకు ఈద్గాలు ఉండవు, కబ్రస్థాన్ మన చనిపోయిన తర్వాత బొంద పెడదామంటే కబ్రస్థాన్లు ఉండవు. ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కాబట్టి వాటన్నిటికీ ఏ రకమైనటువంటి ఆటంకం కలగదు. కేవలం వక్ఫ్ తీసుకున్నటువంటి భూములపైన మాత్రమే విచారణ జరుగుతుంది. వక్ఫ్ గతంలో ముస్లిం వ్యక్తులు ఎవరైనా వక్ఫ్కు డొనేట్ చేసినటువంటి భూముల విషయంలో ఏ రకమైనటువంటి ఉండదు. ఎక్కడైనా ప్రభుత్వ భూమి కానీ ప్రైవేటు భూమి కానీ ఎంక్రోచ్మెంట్ చేసినట్టయితే వాటి విషయంలోనే విచారణ, ప్రభుత్వం వైపుకి వెళ్ళి విచారణ జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దయచేసి ముస్లిం సోదరులందరూ కూడా మీ యొక్క కొంతమంది చెప్పేటటువంటి నాయకులు దీనికి మీరు అందులో ఆ చిక్కుల్లో ఇరుక్కోవద్దని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. మరి పూర్తి సమాచారాన్ని, కార్యక్రమాలు ఏం చేయాలనేది మీకు రేపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను మీడియా మిత్రులను కూడా ఒకటే కోరుతున్నా, వాస్తవాలను ఈ సమాజానికి తెలియజేయాలా. ఈరోజు అవాస్తవాలను లేకపోతే వాస్తవాలను వక్రీకరించి సమాజంలో మరి అల్లర్లు సృష్టించేటటువంటి కొంతమంది వ్యక్తులకు పట్ల మరి అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాన్ని తెలుసుకోవాలనేది, మేము కూడా ఏంది చట్టం యొక్క దీని ద్వారా జరిగేటటువంటి మేలు ఏందనేది మేము ప్రజల ముందుకు వస్తాం. తర్వాత మీరు మీడియాలో కూడా మా వాళ్ళు మీకున్నటువంటి అపోహలు తొలగించడానికి సదా ఎల్లప్పుడూ మేము అందుబాటులో ఉంటాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈరోజు పేదవాళ్లకు అనేక రకాలుగా ఆదుకుంటున్నది. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలలో ఈరోజు ఉజ్వల యోజన కావచ్చు, ముద్రా యోజన కావచ్చు, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఈ అన్ని సంక్షేమ పథకాలు 40% నిధులు ఈరోజు ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే ముస్లింలో ఉన్నటువంటి పేదవాళ్ళే వినియోగించుకుంటున్నారు. అదే నరేంద్ర మోడీ గారి మంత్రం, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. కాబట్టి ఈరోజు అందరి కోసం ఈ ప్రభుత్వం ఉన్నది. అందరి ఎంట తీసుకొని అందరి అభివృద్ధి కోసం కృషి చేసేటటువంటి ప్రభుత్వమే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి అన్యాయంగా అన్యాక్రాంతమవుతున్నటువంటి భూముల విషయంలోనే ఈ యొక్క వక్ఫ్ చట్టాన్ని మార్పు చేయడం జరిగింది. దయచేసి దీన్ని అర్థం చేసుకొని మరి దీన్ని పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తారని మీడియా ద్వారా ఈ తెలంగాణ పౌరులను కోరుతా ఉన్నాం. ఏమన్నా అన్ని చోట్లకి నేను
ఇక్కడ అక్కడ అనేది లేదు. అపోహలన్నీ తొలగించడం కోసము మేము ముఖ్యంగా మేధావులతోని సమావేశము, తర్వాత యువకులతోని సమావేశం, పేద ముస్లిం మహిళలు ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, దీని ద్వారా మీకు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలలో మీకు ఏమైనా మేలు జరిగిందా, మీకు ఏమైనా పెన్షన్ వస్తుందా, ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా ఆర్థికంగా సహకారం చేసిండ్రా, లేకపోతే మీ పిల్లల చదువుల కోసం ఏమైనా ఒక్కు బోర్డు నుంచి సహాయం వచ్చిందా? ఎందుకంటే ఇంత పెద్ద ఆస్తిపాస్తులు ఉన్నటువంటి ఈ సంస్థ, వక్ఫ్ సంస్థ, నేను ఇంతకుముందు చెప్పినాను, రైల్వే రక్షణ విభాగం తర్వాత అత్యధిక ఆస్తులు కలిగినటువంటి ఇది ఎవరికి ఉపయోగపడుతుంది? పెట్టిన ఉద్దేశం ఏంది? జరుగుతున్నది ఏంది? ఈరోజు త్రో అవే ప్రైసెస్కు అమ్ముతున్నారు ప్రాపర్టీస్, త్రో అవే ప్రైసెస్కు రెంట్స్ ఇస్తున్నారు. పెద్ద పెద్ద మాల్స్ వచ్చినాయి, 2 రూపాయలకు 3 రూపాయలకు స్క్వేర్ ఫీట్ అని ఇస్తారు. ఆ డబ్బులు ఎవరి జేబులకు పోతున్నాయి? ఎందుకు పోతున్నాయి? ఎక్కడ పోతున్నాయి? మీకు ఏమైనా వస్తున్నదా? విడో పెన్షన్స్ ఇస్తురా? పూర్ స్టూడెంట్స్కి ఏమైనా చదువుకుంటుంటే వాళ్ళకి ఏమైనా స్టడీ మెటీరియల్ ఇస్తురా? ఏమైనా ఫీజులు పే చేస్తురా? స్కాలర్షిప్స్ ఇస్తురా? పేద ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవడానికి ఏమైనా పెళ్లికి సహకారం చేస్తున్నారా? ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఒక్కసారి ముస్లిం సమాజం ఆలోచన చేయాలి. మీకు దీని ద్వారా ఏం మేలు జరుగుతుంది మీకు? కాబట్టి దీనివల్ల కూడా ఇప్పుడు తీసుకొచ్చినటువంటి సవరణల వల్ల కూడా ఎక్కడ కూడా ఏ మసీదు కానీ, ఏ దర్గా కానీ, ఏ కబ్రస్థానికి కానీ, ఏ ముస్లింల యొక్క ఆస్తులకు కానీ ఏ రకమైనటువంటి ఆటంకం కలగదు. దీనికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తి భరోసానిస్తుంది.